హాయ్ గాయ్స్, ఈ వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ రోమియా వాళ్ళ ఫ్లాట్కి వెళ్తున్నాము. సో హాస్టల్ నుండి మేము మెట్రో స్టేషన్కి వెళ్ళి మెట్రో స్టేషన్లో మేము మాస్కోవా స్టాప్లో దిగిపోయాము. సో ఇప్పుడు మేము గోయింగ్ టు మై ఫ్రెండ్స్ ఫ్లాట్. సో గాయ్స్, మెట్రో నుండి ఇప్పుడు మేము బై వాక్ 10 minutes అంట మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి. సో మా సిస్టర్ వచ్చింది పికప్ చేసుకోవడానికి. హాయ్ చెప్పు జెన్నీ. రోమియా, వాట్స్ ద ప్రాసెస్ ఫర్ చికెన్? The process is nothing. पहले तड़का लगाना है पूरा डाल के. Actually, viewers are from Andhra mostly, so they will see it in Telugu. ఓకే, ఫస్ట్ నూనెలో అన్ని మసాలా వేయాలి, రా మసాలా. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యి నూనెలో తెలుసున్నప్పుడు, నూనె పైన తెలుసున్నప్పుడు యాడ్ మ్యారినేటెడ్ చికెన్ అన్నమాట. ఓకే, విల్ కంటిన్యూ ది వ్లాగ్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయబడుతుంది ఇప్పుడు. మ్యారినేటెడ్ చికెన్ వేశారు కదా, అవును. అండ్ ఏమేమి వేశారు మ్యారినేషన్లో? కారం, పసుపు, పెరుగు అండ్ ఎవ్రీథింగ్, ఆల్ మసాలా. గాయస్, ఈ అమ్మాయి ఫ్రమ్ ఒడిశా, తనకి ప్రాపర్గా తెలుగు రాదు, తన తెలుగుని ఇగ్నోర్ చేయండి. ఓకే, సో తను చికెన్ చేస్తుంది అండ్ పక్కనే మా జనిగాడు కోకోనట్ రైస్ చేస్తున్నారు. సో జనిగాడు ఫ్రేమ్లో రాడంట, సో ఆల్ ఫ్రేమ్ క్రెడిట్స్ గోస్ టు రోమియా. ఇప్పుడు టొమాటోస్ వేసుకుందాం. చికెన్ లో ఇందాక మనం చికెన్ వేయడం చూసాం కదా. సో చికెన్ మగ్గినాక అందులో అన్ని మసాలాస్ వేస్తాం, చికెన్ మసాలా, ఎవ్రీథింగ్, జీరా పౌడర్ అన్ని వేసాక లాస్ట్ చికెన్ ఉడికాక ఇగో ఇలా కొంచెం దగ్గరికి రండి, క్లోజ్ గా ఆయిల్ పైన తేలినాక అయిపోయింది అనమాట. లాస్ట్ కి వేస్తాం కొత్తిమీర ఇంకా పుదీనా. సో వీఆర్ డన్ విత్ అవర్ చికెన్ కర్రీ. ఆఫ్టర్ సో లాంగ్ టైం ఇలా అందరు కూర్చుని మంచిగా ఫీస్ట్ ఎంజాయ్ చేసాం. చాలా బాగా వచ్చిందండి. హే గాయస్, మీ అందరికీ తెలిసిందే మేము రోమియా వాళ్ళ ఫ్లాట్కి వచ్చాం కదా. ఫ్లాట్ అయితే బాగుంది అండ్ వాళ్ళు మాకు మంచిగా కోకోనట్ రైస్ అండ్ చికెన్ కర్రీ చేసి పెట్టారు. అండ్ ఫైనల్లీ అల్విదా చెప్పే టైం వచ్చేసింది. ఇట్స్ ఆల్మోస్ట్ 10. సో మెట్రోలో వెళ్తాం కాబట్టి వితిన్ 10 to 15 minutesలో మేము హాస్టల్లో ఉంటాము. అండ్ కొంచెం బాధేస్తుంది, ఇన్ని రోజులు మాతో పాటు ఉంది హాస్టల్ అండ్ ఇప్పుడు ఫ్లాట్ షిఫ్ట్ అయ్యారు. సో తను ఏడుస్తుంది అటువైపు తిరిగి, ఏడుస్తూ ఏడుస్తూ వాటర్ తాగుతుంది. యాక్చువల్లీ ఏడవట్లేదండి, ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్. సో వచ్చినందుకు మంచిగా ఫుడ్ పెట్టి మా జనిగాడు మాకు మంచి చాక్లెట్ దుబాయ్ నుండి తీసుకొచ్చాడు. అండ్ దిస్ ఆర్ మంచ్ అండ్ కిట్ క్యాట్ అండ్ స్నికర్స్ కూడా ఫ్రమ్ దుబాయ్. సో మేము వచ్చారని చెప్పేసి చెప్పాం కదా ఇందాక కోకోనట్ రైస్ అండ్ చికెన్ చేస్తారని. అదే కాదు, వచ్చిన వెంటనే ఫెరెరో రోచర్ చాక్లెట్ ఇచ్చి మాకు స్వాగతించారనమాట. దిస్ ఈజ్ హౌ వి స్పెంట్ అవర్ డే.